అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈయన లాస్ట్కు ముఖ్యమంత్రి కాడికి 2 సార్లు పోయినా ఎంఆర్ఓ గారు ఫెయిల్ చేస్తుండే. ఎంఆర్ఓ గారు దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవటం లేదు. ఎంఆర్ఓ గారు వాళ్ళ కాడ లంచాలు తీసుకొని వాళ్ళ కొమ్ము కాస్తా వాళ్ళకెళ్ళి మాట్లాడుతుండే కానీ ఊరి గురించి ప్రజల గురించి ఏం పట్టించుకోవటం లేదు. మా ఊరిలో వచ్చేసి 2500 గొర్రెలు, 5300 గేదెలు, 200 ఆవులు అవి అల్లోనే అలమటిస్తున్నాయి. పశువుల మేత వీళ్ళు ఆపుకొని వీళ్ళు ఎక్కడికి రానియకుండా ఉంటే, అందువల్ల ఒక్కొక్క నెంబర్ చెప్తానండి, కరెక్ట్గా నోట్ చేసుకోండి సార్. నంద్యాల కాసయ్య 294లో 13 ఎకరాలలో తమ్ముడు బాలకాసయ్య వాళ్ళిద్దరూ సిరక బోరు వేయించి చుట్టూ తిట్టబెట్టేసి అందులోనే మళ్ళీ పశువుల కొట్టం వచ్చేది, పశువుల పాక వచ్చేది ఎన్ఆర్ఎస్లో. ఆయన ఎవరు ఎంఆర్ఓ ఎండి గారు వాళ్లకు దాంట్లో ఏ పశువుల బిల్లు కట్టకూడదు, అది శాంక్షన్ చేసి అది దుర్వినియోగం చేశాడు ఆయన వాళ్ళ కొమ్ము కాసి. అలాగే చెరువు నెంబర్ 285లో 10 ఎకరాలు బత్తుల సీనని ఆయన ఊరికి మహానాయకుడు. ఆయన ఆవల్ల చెరువుకు ఆవల్ల మామ, చెరువుకి ఈ వల్ల అల్లుడు. చెరువులేకి అసలు పశువులు పోవటానికే వీలు లేకుండా చేస్తుండ్రు. అలాగే మన సుబ్బారావు ఉండడు, ఆయన వైఎస్ఆర్ గెలిస్తేనేమో కొడుకు, తెలుగుదేశం గెలిస్తేనేమో అల్లుడు. అలాంటి నాయకుడు ఆయన 660 ఎకరాలు ఆపిండు. ఆయన సర్వే నెంబర్ వచ్చేసి 330 అనుకొని 60 ఎకరాల చుట్టూ గోడ పెట్టాడు. ఇటీవల నేను ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టాను. అర్జీ పెట్టాగా వాళ్ళు అక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చాక ఎంఆర్ఓ గారు వచ్చారు అక్కడికి. ఎంఆర్ఓ గారు వచ్చి ఒక్క 5 బార్లు 6 బార్లు పడేసి అవతల ఆడకత్త పడేసి వెళ్ళిపోయాడు. నిన్న ఫోన్ చేసి ఆయనకు, ఏందండి మీరు కొద్దిగా పడేసిపోయారు, అలాగైతే అట్ట మొత్తం ప్రతి ఒక్క నెంబర్ కంప్లీట్ చేయాలి కదంటే, నేను చేయనండి, మీరు రాండ్రి, మీరు వచ్చి నిలబడితే నేను తీసేస్తా, నేనేంటికి తీసేస్తా, నువ్వు 100 అర్జీలు పెట్టుకుంటే మాత్రం అయిద్దా ఏడా అని అన్నాడండి. అదేంటి అలా మాట్లాడతారంటే, అదంతేను, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు అర్జీలు పెడతావు, నువ్వు ఏడడం ఉండి మేము చేసామా, మేము చేయమండి, నువ్వు 100 అర్జీలు పెట్టుకోపో, ముఖ్యమంత్రి వచ్చామని ఎక్కడ చేస్తాడా, ఆయనకు పోయి పెడుతున్నావు నువ్వు అని అన్నాడండి. అలాగా సార్ ఒకరు ఆలోచించండి, పశువులకు గడ్డి లేదు, ప్రతి పశువుల బిల్లు మొత్తం వాళ్ళు ఆపేశారు, ఎలా గొడ్లు ఎట్లా బతుకుతాయని అడిగాను. అడిగితే నేను తీయనండి, మీరేమన్నా చేసుకొని ఇంకొక 100 అర్జీలు పెట్టుకున్నాను. వాళ్ళ కాడ కొమ్ము కాసి వాళ్ళ కాడ డబ్బులు నూకేసి వాళ్ళు పోయినప్పుడల్లా 50,000 60,000 వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మస్తు వాళ్ళకి ఇబ్బంది లేదండి. వాళ్ళు మస్తుగా డబ్బులు ఇస్తుండు, పోయినప్పుడల్లా డబ్బులు తీసుకుంటుండు, వచ్చేస్తుండు. అతనే అలా చేస్తుండడు. ఇకపోతే బత్తుల సీను ఇక్కడ 109లో ఫ్లాట్లేసి 109 గవర్నమెంట్ ల్యాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.